పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం ఇప్పుడు నేరుగా అమెరికాలో సామాన్యుడి జేబుకు చిల్లులు పెడుతోంది. దశాబ్దాల కాలంగా ఎన్నడూ లేని విధంగా అగ్రరాజ్యంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతూ ఉండడంతో అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం చేతులెత్తేస్తున్నాయి. అసలు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఈ యుద్ధం ఎలా కుదిపేస్తోందో ఈ కథనంలో చూద్దాం. యుద్ధం ఎక్కడో జరుగుతోంది కదా, మనకేంటి నష్టం అనుకున్న అమెరికన్లకు ఇప్పుడు వాస్తవ పరిస్థితులు కళ్లముందు కనిపిస్తున్నాయి. అమెరికాలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. యుద్ధం ప్రారంభానికి ముందు ఉన్న ధరలతో పోలిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే పెట్రోలు ధర గ్యాలన్కు $1 మేర పెరిగింది. శుక్రవారం నాటికి అమెరికాలో సగటు గ్యాలన్ పెట్రోల్ ధర $4.09కు చేరింది. 2022 ఆగస్టు తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఇక డీజిల్ విషయానికొస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఏడాది క్రితం గ్యాలన్కు $3.64గా ఉన్న డీజిల్ ధర ఇప్పుడు ఏకంగా $5.53కు ఎగబాకిందని అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ వెల్లడించింది. డీజిల్ ధరల పెరుగుదల కారణంగా వ్యవసాయం, నిర్మాణం, రవాణా రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న రవాణా ఖర్చులను భరించలేక కార్పొరేట్ కంపెనీలు ఆ భారాన్ని నేరుగా వినియోగదారులపైనే మోపుతున్నాయి. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 17 నుంచి తమ థర్డ్ పార్టీ సెల్లర్స్పై 3.5% ఇంధన సర్ ఛార్జీని వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన యుఎస్ పోస్టల్ సర్వీస్ కూడా ఇదే బాట పట్టింది. ఎక్స్ప్రెస్ మెయిల్, ప్యాకేజీ డెలివరీలపై ఏకంగా 8% తాత్కాలిక సర్ఛార్జీని విధించేందుకు పోస్టల్ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి కోరింది. ఇది ఆమోదం పొందితే ఏప్రిల్ 26 నుంచి 2027 జనవరి వరకు ఈ సర్ఛార్జీ కొనసాగుతుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాలో సరఫరా వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గ్లోబల్ మార్కెట్ అని, ఈ యుద్ధ ప్రభావం నుంచి అమెరికా తప్పించుకోలేదని నిపుణులు కుండబద్దలు కొట్టారు. రవాణా ఖర్చులు పెరిగితే ఆ ప్రభావం అన్ని వస్తువుల ధరలపైన పడుతుందని అన్నారు. ఇప్పటికే జీవన వ్యయం పెరిగి సతమతమవుతున్న అమెరికన్లకు తాజా ఇంధన ధరల పెంపు కోలుకోలేని దెబ్బ కొడుతుందని విశ్లేషించారు. అసలు సమస్యంతా హొర్ముజ్ జలసంధి మూసివేతతోనే మొదలైంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతిరోజూ 10 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావాన్ని ముందుగా ఆసియా దేశాలు చవిచూశాయి. ఏప్రిల్ మధ్య నాటికే యూరప్ దేశాల్లో చమురు కొరత ఏర్పడనుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి అమెరికా తీరానికి చమురు నౌకలు చేరుకోవడానికి 35 నుంచి 45 రోజులు పడుతుంది. కాబట్టి మే నెల నాటికి అమెరికాలో దీని పూర్తి ప్రభావం కనిపిస్తుందని జేపీ మోర్గన్ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా భౌగోళికంగా కాస్త దూరంగా ఉండే కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో ముడి చమురు కొరత తీవ్రస్థాయికి చేరుకుంటుందని హెచ్చరించింది. ఇరాన్పై కాలు దువ్విన అగ్రరాజ్యానికి ఇప్పుడు ఈ యుద్ధ సెగలు తమ సొంత ఆర్థిక వ్యవస్థనే దహించివేసేలా కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభం నుంచి అమెరికా సామాన్యుడు ఎలా బయటపడతాడో వేచి చూడాలి.